ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను, బట్ తీయాలి కాబట్టి తీస్తున్నాను. ఇంకా ఇంట్లో పొద్దున్నే కొంచెం పని ఉంది. ఇండ్లు క్లీనింగ్ అంతా అయ్యేసరికి 12 అయింది. ఇంక అన్నం చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వీణా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అందరం స్నానం చేసి గుడికి వెళ్దామని ఫస్ట్ ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్ళాం. ఇంకా పొద్దున్నే అయితే అందరం స్నానం చేసేసి పొద్దున్నే కాదులేండి, సాయంత్రంగా పొద్దున్నే కొంచెం పని ఉండింది. వేరే వాళ్ళవి పండగ పూట 2 జాకెట్లు ఇచ్చిన్నారు, వాళ్ళకి కుట్టేసి ఇచ్చేసి ఇంకా ఇండ్లంతా క్లీనింగ్ చేసుకునేకి సాయంత్రం 4 అయింది. వీణా కూడా స్కూల్కి వెళ్ళింది, ఇంటి దగ్గర అయితే లేదు. వాళ్ళకి స్టడీ ఉంటుంది కాబట్టి అందరం వచ్చిన తర్వాతనే పూజ చేసుకున్నాం అన్నట్టు. నేనైతే 4 గంటలకి అందరం రెడీ అయిపోయినాం స్నానాలు చేసేసి. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టాలి కాబట్టి ఇంట్లో అయితే దీపాలు పెట్టేస్తున్నాము. మా లడ్డక్క అయితే టెంకాయ నీళ్ళ కోసం గ్లాస్ పట్టుకొని పక్కనైతే ఉంది. ఇంకా వీణ అయితే వీడియో తీస్తుంది. ఇంట్లో అయితే ఇంకా గ్లాస్ నిండాక నీళ్ళు వచ్చినాయి, తాగేసింది. ఇంట్లో ఎర్రమట్టి ఉండింది, దాన్ని ఎక్కడ పూయాలని అర్థం కాలేదు. ఇలా అయితే పూసేసాను, కొంచెం కలగా అనిపించింది నాకైతే. ఇంకా ఎప్పుడు కూడా ఎర్రమట్టి పూయాలని డిసైడ్ అయినా. ఎందుకంటే పెద్దల కాలంలో పేడ వేసాలకి ఎర్రమట్టి తీస్తేనే లుక్ బాగుండేది. ఇప్పుడు కూడా ఆ లుక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా అలా అయితే అందరం ఫ్యామిలీతో కలిసి గుడికి అయితే వెళ్ళాము. ఇంట్లో టెంకాయ కొట్టేసి గుళ్ళో టెంకాయ కొడదామనేసి. మొన్న ఉగాది రోజు 2 టెంకాయలేమో తీసుకొచ్చాము, కానీ 2 కొడితే 2 కుళ్ళిపోయినాయి. బట్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయినా ఆ రోజు. ఇంకా ఈరోజు ఏమో బాగానే ఉన్నాయి. ఇంకా అందరం వెళ్ళేసి ఇంట్లో కొట్టేసి మళ్ళీ గుళ్ళో కొట్టేసుకొని వద్దాంలే అన్నట్టు. వెళ్ళేటప్పుడు మా రూప అయితే వీడియో తీస్తూ ఉందన్నమాట. ఇంకా గుళ్ళో అయితే భోజనాలు కూడా చేస్తా అన్నారు. మేమైతే వెళ్ళలేదులేండి, ఎందుకంటే కొంచెం ఇంట్లో డిసప్పాయింట్గానే ఉన్నాం, కానీ బయట మనుషులకి మాత్రం బాగా కనపడాలి కాబట్టి బయట ఉంటాము. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది, కొన్ని కొన్ని విషయాలు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే. ఇంకా పిల్లల్ని అయితే వెళ్ళిపోమన్నాను, గుడి దగ్గర ఆడుకోపోండి అని చెప్పి పంపించేశాను. గుడికి పెయింటింగ్ కొట్టేటప్పుడు ఏదైనా కానీ గుళ్ళో ఏదైనా చేసేటప్పుడు నలుగురితో పాటు మనం కూడా వెళ్ళాలి కాబట్టి నేనైతే మా అయ్యప్పను పో అని చెప్పిన. ఏదైనా నువ్వు చేసే పని ఉంటే నువ్వు చేయిపో అని చెప్పిన. పిల్లల్ని కూడా పొమ్మని చెప్పాను, మీరు ఏదైనా చేసే పని ఉంటే చేయిపోండి. ఊళ్ళో నలుగురం వెళ్ళి మంచిగా చేస్తే ఏ పని అయినా అవుతుంది అని చెప్పి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే పనులు అయితే కావు కదా అన్నట్టు. ఇంకా ఈయన వెళ్ళిండో లేదో నాకు తెలియదు, ఆ పిల్లలు చేసిండ్రో లేదో కూడా నాకు తెలియదు. నేనైతే ఇంట్లోనే ఉన్నాను, ఇంట్లో పని చేసుకుంటా, ఇంట్లో అన్నీ చేసుకుంటా. ఇంకా మొత్తానికైతే ఇంకా పొద్దున్నే అయితే గుడిలో అంతా క్లీనింగ్ చేశారు. మా పిల్లలు కూడా పోయినారులేండి, మంచిగా పని చేయాలి కదా గుడిలో దేవుడున్నాక, అలా చేసేసారు. ఇంకా ఊర్లో ప్రతి సంవత్సరం మా ఊరు అంగన్వాడీ టీచర్ వాళ్ళు వస్తారు, వచ్చి మంచిగా దేవునికి పూజించి అభిషేకం చేసి బట్టలు కొత్తవి తెచ్చి దండలు మొత్తం గుడి అంటే దేవుడికి సంబంధించినటువన్నీ తీసుకొస్తారు. బాగా చేస్తారు ప్రతి సంవత్సరం. ఫస్ట్ వాళ్ళు చేస్తారు, తర్వాత ఇంకా ఊర్లో మెరవని అంట, జాగారం అంట, అన్నీ మిగతాటి పలారం మామూలుగా చేస్తారు కదా, పానకము అంట, అన్నదానము, ఇవన్నీ ఊర్లో వాళ్ళు చందాలు వేసుకొని మంచి ఎవరి శక్తి కాడికి వాళ్ళు ఇస్తారు. మామూలుగా 500 అనుకుంటారు, తర్వాత ఎంతైనా ఎగస్ట్రా ఇవ్వచ్చు, మనకు బుద్ధి పుట్టినంత ఇవ్వచ్చు అనమాట దేవుడికి. అలా వేసుకొని మొత్తానికైతే మంచిగానే చేస్తారు. మా ఊర్లో అయితే ఈ నాగమయ్య చవితి కానీ ఇలా శ్రీరామ నవమికి సంబంధించిన ఏదైనా కానీ పండగలు కానీ దేవుడికి సంబంధించినవి ప్రశాంతంగానే జరుగుతాయి, గొడవలు లేకుండా. ఇది బాగా చేస్తారు అందరూ కలిసికట్టుగా. ఈసారి అయితే నేను కూడా వెళ్ళలేదులేండి, ప్రతి సంవత్సరం ఏదో వెళ్ళి వంటల్లో సహాయం చేస్తే ఉండేదని. ఈసారి కొంచెం మనసు ఎందుకో ప్రశాంతంగా లేదు. అవన్నీ చెప్పుకోకూడదు, కొన్ని విషయాలు చెప్పుకుంటే కూడా చులకనగా చూస్తారు సమాజంలో, కాబట్టి అది సిచ్యువేషన్. అయితే ఇంట్లో దేవుళ్ళకు పటాలకు పువ్వులు అవి ఇవి ఒంటిని కాడికి పెట్టుకొనేసి బయట అట్లా అలిగి ముగ్గు పెట్టేసినాము. మా లడ్డక్క అయితే ముగ్గుకు తను వేసినట్టు పోజ్ ఇస్తూ ఉండదు, రూపాయి అయితే ఫోటోలు తీస్తూ ఉండదు. చెండుమూల పూలు పీక్కొని దాని మీద పడేసిండ్రు. ఇంకా సాయంత్రం దేవుడు వస్తాడు కదా ఇంటి దగ్గరికి, పూలమాల అయితే కుడదామనేసి నేను కుడుతున్నాను బండ మీద కూర్చొని. కొంచెం బండ అయితే కాలిపోతూ ఉండదు, అయినా సరే ప్రశాంతంగా ఉంటుందిలే సాయంత్రం పూటని అలా కూర్చొని కొంచెం చల్లగా ఉంటేనే సాయంత్రం బయట కూర్చుంటాము. పిల్లలు చదువుకోవాలి కాబట్టి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను. ఈరోజు ఇంకా 3 రోజుల నుండి స్కూల్కి అయితే డుమ్మా కొట్టేసిండ్రు. లడ్డక్కకి కన్ను వాసిందనమాట, అందుకోసం డుమ్మా కొట్టేసింది.
సూర్యుడు ఎంత బాగుంటాడు మమ్మీ సాయంత్రంగా అయితే అని చెప్పి మా రూప నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అయితే తీసింది. చూడ్డానికి నిజంగానే చాలా అద్భుతంగా ఉంది కదా, అమ్మవారి బొట్టులాగా అనిపిస్తుంది నాకైతే కదా. ఫోన్లో బాగా తీసింది వీణ, నిదానంగా జూమ్ చేసి అమ్మవారికి బొట్టు పెడితే ఎలా ఉంటుంది మమ్మీ, అలా ఉండదు ఈ టైంలో సూర్యుడు అని చెప్పి. సాయంత్రమే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బయట కూర్చుంటే. నేను ఈవినింగ్ అయితే దోశ పోసుకొని తినేసి నిన్న నైట్ అది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిజం చెప్పాలంటే మా అన్న కొడుకు 5 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు ఇప్పుడు బాబుకి 2 ఏళ్ళ నుంచి క్యాన్సర్తో పోరాడి 3 రోజులు అవుతుంది, కాలం అయిపోయినాడు. కానీ డెడ్ బాడీ ఇంకా అట్లనే ఉంది. వాళ్ళ నాన్న కోయట్లో ఉంటాడు కాబట్టి వచ్చిన తర్వాత దానం చేయాలని అట్లే పెట్టినారు. మా అమ్మమ్మ లేదు కాబట్టి ఇల్లు కూడా అట్లే అయిపోయింది. బాబుని చూసినప్పుడల్లా కడుపు తరక్కపోతుంది. ఏ తల్లికైనా బిడ్డ చాలా ఇష్టము. నా బిడ్డ నా మీద చేసుకొని పడుకుంటే వాడు కూడా వాళ్ళ అమ్మకాడ ఇట్టనే పడుకో అంటాడు కదా అనేసి కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అక్కడ పోయి ఆ బాబుని చూసి వచ్చిన తర్వాత, బాబుకి 2వ సంవత్సరంలోనే అది క్యాన్సర్ అనేది అటాక్ అయింది. ఫస్ట్ గడ్డ అన్నారు, తర్వాత ఎముకలు లేకొచ్చిందన్నారు, తర్వాత రక్తం లేకొచ్చిందన్నారు. అలానే చాలా పోరాడిండు దగ్గర 2 సంవత్సరాల వరకు అనమాట. చాలా అంటే చాలా ఇబ్బంది పడింది బాబు అయితే కనుక పెయిన్ తోటి. ఇంకా నేను ఇంటికి వచ్చాను, ఎందుకంటే పండగ పూట నాకు బట్టలు ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఇప్పుడే బూడ్చమన్నారు కాబట్టి ఇంటికి వచ్చేసాను. వచ్చేసి 2 జాకెట్లు ఉంటాయి, పండగ పూట ఊర్లో వాళ్ళే ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాను కుట్టేసి. ఇంకా మరుసటి రోజు పండగ కాబట్టి ముందు రోజు అయితే కుట్టాను, 2 జాకెట్లు కుట్టి వాడు 2ంటికి స్టిచ్చింగ్ పాల్స్ వేసి తర్వాత పావడాలు కూడా కుట్లు వేసి నేను ఆడ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఇవన్నీ చేసి ఇచ్చాను. మన పని అయితే ఆపలేము కదా, కొన్ని జరిగేటివి జరుగుతుంటాయి. బట్ మనసును కొంచెం స్ట్రాంగ్గానే చేసుకొని నేనైతే ఏడ్చలేదు, ఎందుకంటే నాకు ఏడుపు అనేది కొన్ని సందర్భాలలో ఆగిపోతుంది. మనసు బాగా రాయి అయిపోయింది నాకైతే కొన్ని సిచ్యువేషన్లో. నేను ఎదుర్కొన్న సమస్యల వల్ల ఏమో అనుకుంటా నాకైతే చాలా కఠినం వచ్చేసింది. ఇప్పుడు ఏడుపు వస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి వస్తుంది, కొన్నిటికి రాదు. బాగా గుండె రాయి చేసుకుంటాను నేనైతే కనుక. బాబుని చూసినప్పుడు బాబు తలకాయ తప్ప బాబు బాడీ అనేది ఏం కనిపించలేదు, మొత్తం స్కెలెటిన్ లాగా ఉండదు. ఆ జబ్బు అంతా టార్చర్ పెడతారు మనుషుల్ని. మా అమ్మమ్మ అట్టే తీసుకుపోయా, మా అమ్మని తీసుకుపోయా, ఇప్పుడు బాబుని తీసుకుపోయా, మా చిన్నమ్మ కూతుర్ని అట్లే తీసుకుపోయింది. చాలా మంది మా అమ్మ సైడ్ వాళ్ళ ఇళ్ళల్లో మొత్తం ఇదే జబ్బుతోటి తీసుకుపోయింది. బయట పంచాయతీలన్నీ తప్పించుకొని ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో పంచాయతీ అనమాట. బండ్లకు 2 ట్యాంకు పెట్రోల్ పట్టియాలి, ఫుల్ ట్యాంకు పెట్రోల్ ధరలు పెరుగుతాయంట అని చెప్పి నన్ను భయపెట్టిండు. ఇంకా మడికాడికి పొలం పనులు అందు ఉన్నాయి, ఇంకా చెమ్మడి శనగ చెట్లు వెరకాల, ఇంకా ఆమెకు ఎగ్జామ్లు ఉన్నాయి కదా, నిజమేనేమో అన్నట్టు 1200 అయితే వేసిన 2 బండ్లకు ఫుల్ ట్యాంకుకి. ఒక 100 రూపాయలు పకోడాలు బజ్జీలు తెచ్చుకుంటామన్నారు. సర్లని వేసిన. మొత్తం ఎంత వేసినావు చూడు అని చెప్పి, ఎంత మిగిలిందంటే ఏం మిగిలేది సరిపోయింది 2 బండ్లకు పెట్రోల్కి, మిగిలిదానికి దీన్ని తెచ్చిన అని చెప్పి ఫోన్పేలో చూపిస్తా అంట నాకు. అంటే ఎక్స్ట్రా ఇస్తే ఏం చేస్తాడంటే మందు తాగేస్తాడు. అందుకోసం నేను మందుకు సపరేట్ ఇస్తాను, మందుకు కూడా ఇవ్వకుండా ఏముండను. అంతా ఆయన పెత్తనం కడితే ఏమక్క మగోళ్ళే కదా అంటారేమో. మందు అలవాటు ఉండోళ్ళు పెత్తనం ఎట్లుంటుందో మీకు తెలుసే కదా. కాబట్టి అట్లనే దుబ్బుకొని వెళ్తున్నాను. ఎంత ఇది చేసినా నన్ను మాత్రం మోసం చేసే దాంట్లో నెంబర్ 1 మా ఆయన మోసం చేసే దాంట్లో నెంబర్ 1. ఎవరినైనా ఎంత టోళ్ళనైనా మోసం చేసేస్తాడు. ఫస్ట్ నన్నే అన్నారు, ఆయమ్మే డబ్బులు ఇచ్చి వాడిని చెడగొట్టిందని చెప్పి. నేను డబ్బుల కింద ఎగ్గొడితే బయట వాళ్ళు ఎంతమంది ఇస్తారో, ఎన్ని అబద్ధాలు చెప్పి ఇప్పించుకుంటాడో అందరికి తెలుసు. వాళ్ళ నాన్న కూడా బోల్తా పడింది ఈ మధ్య అయితే కన, నన్ను కూడా మోసం చేసిండు అని చెప్పి. అంతే, వాళ్ళు మోసం దాకా తెలియదు అనమాట ఎదుటి వాళ్ళ బాధ. ఇప్పుడు నన్ను అనలేరు ఎవరు, ఎందుకంటే ఇవన్నీ తప్పు అని చెప్పి అంటారు, అందరికీ తెలుసు కాబట్టి చూసే జనాలకి. ప్రతిరోజు ఇంట్లో 100, 200, ఒక్కొక్క రోజు 2500, 3000 ఖర్చు ఉండనే ఉంటుంది. 5 మంది ఇంట్లో ఉన్నాము, సంపాదన 1 రూపాయి ఉండదు. ఇదేదో ఉప్పు మిరకాయకి తప్ప అంతకంటే ఎక్కువ సమస్యలు తీర్చలేదు నా మిషన్ అయితే. కానీ ఆ బాధ కూడా అర్థం కాదు. ఎంతసేపు నువ్వు తీసుకురా ఏమవుతుంది, అందరం తింటాము, నేను బయటికి పోయి సంపాదిస్తా కదా, బాకీలు తీరుస్తా కదా అంటాడు. కానీ ఎంతసేపు అని, ఎన్ని రోజులని ఎంతవరకు అని చెప్పేది నా భయము, నా బాధ అయితే కనుక. ఆయనకి ఎప్పటికీ అర్థం కాదు. అదైతే వదిలేసాయాలనిపిస్తుంది ఒక్కోసారి. సమస్యల నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచన చేస్తే ఒక్కోసారి, కానీ మన వల్ల కాదనిపిస్తుంది.
ఇంకా సాయంత్రం అయితే దేవుడు వచ్చేస్తుండు ఇంటికాడికి. పిల్లోళ్ళు అందరూ పెళ్ళిగాని పిల్లలు పట్టుకుంటారు పళ్ళకి. ఇంకా టెంకాయ ఇమ్మంటే ఆయన నేను ఒకటి చెప్తే ఆయన ఇంకోటి చేస్తాడు. ఎందుకంటే మంది వేసిండు కాబట్టి పని అర్థం కాదు. ఇంకా కొంచెం గేవుల్లో టెంకాయ కొడతారు కదా, గేవుల్లో టెంకాయ కొట్టేసి ఇంటి దగ్గర టెంకాయ కొట్టేసి పిల్లలు కొంచెం బాగా ఎంజాయ్ చేసినారు కొద్దిసేపు. ఇంకా ఏమన్నా పాటలు గీటలు డీజే ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈయనకు మాత్రం ఇంకా మంది వేస్తే తెలుగు అర్థం కదా, అంతా ఇంగ్లీషే వస్తుంది. మా ఇంట్లో మాత్రం అట్లా ఉంటుంది మంది తాగితే. మామూలుగా నార్మల్గా తాగితే ఏం గమ్మకుంటాడు, ఎక్కువ తాగినప్పుడు ఓవరాక్షన్ ఎక్కువ చేస్తాడు అనమాట. ఆ ఓవరాక్షన్ భరించే ఓపిక మాకైతే ఉండదు. ఏం చేద్దాం, తప్పదు. ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంది, ఆ టార్చర్ ఏంది అనేది. కానీ నాకు మా పిల్లలకు నాకు ఎప్పుడు వ్యసనం పడలేదు, ఎప్పుడు బాధపడలేదు. ఇప్పుడునే అప్పుడప్పుడు బాగా బాధ అనిపిస్తుంది, అర్థం చేసుకోడు సమస్యల్ని. ఏమవుతుందిలే అన్నట్లు కొంచెము బాధ్యత అనేది లేకుండా బిహేవ్ అయిపోతాండ్రు. ఇప్పుడు తాగే వాళ్ళు ఎవరు కూడా బాధ్యత అనేది మర్చిపోయి బిహేవ్ చేస్తాండ్రు. మనము ఇట్లా అయిపోతే పిల్లలు ఎట్లా అనేది క్వశ్చన్ వేసుకునే సిచ్యువేషన్లో లేరు. మనది చూసుకోవాలి, పిల్లలు ఎట్లా పోని, మనము తాగినామా ఊగినామా పిల్లలు ఎట్లా పోని అంటూ అయిపోతుంది పరిష్కారం. అలా తాగడం సాధించేవని నేనైతే చెప్పను, కానీ ఏదో ఆదివారం వారానికి ఒకసారి 2 సార్లు అట్లా తాగాలి, సైలెంట్ అయిపోవాలా. అది కూడా మూడో మనిషికి తెలియకుండా తెచ్చుకోవాలి, ఇంట్లో తాగి పడుకోవాలని నేను అంటాను. అది చాలదు, ఫుల్ తాగి అడంటే అడ్డ పడుకోవాలని చెప్తాడు. ఏం చేద్దాం. మా వీణక్క ఆశీర్వాదించండి తల్లి, ఇద్దరు ఉండారు ఈరోజు అనేది. ఆశీర్వాదానికి కూడా ఎలా పాలలేదా, సమయం సందర్భం లేదా అంటే యాదో ఒకట్లే మమ్మీ, ఈ బుద్ధి హ్యాపీగా అనిపించింది నాకు. దేవుడు మన ఇంటికి అడుగుకి వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. శ్రీరామనవమి మీరిద్దరు బాగా ఇద్దరు ఒక చోట ఉన్నారు. ఎప్పుడు మా నాన్న పోయేట్లో ఉంటాడు, నువ్వు ఒకదాని అంటావు. ఎందుకో నాకు ఈరోజు తీసుకోవాలనిపించింది, తీసుకుంటాను అని చెప్పింది. అంటే ఫస్ట్ రోజు ఎగ్జామ్ రోజు. అప్పుడప్పుడు మా పాపకు కొంచెం ప్రేమ ఎక్కువే మనుషుల మీద, కాకపోతే దాన్ని బయటికి చూపదు వాళ్ళ నాయన మాదిరి, లోపల లోపలే ఉంటుంది. మా వీణక్కైతే వాళ్ళ నాయన పోసింది కాక మళ్ళీ ఏమో పోసింది. నేనైతే అరిశాను, ఇద్దరు ఎట్లా పోస్తారు, ఒకరే కదా పోయాల్సింది అని చెప్పి. ఏమో బిందెల నీళ్ళు డైన్ పోసేసినాలే అని చెప్తుంది. బిందెల నీళ్ళు ఉంటే పోసేయడమేనా అని చెప్పి అరిశాను. ఏం కాదులేమ్మా పోస్తే అని అంటుంది. అట్లా ఉంటుంది పిల్లలతోటి. మొత్తానికైతే అంత గొడవ పడుకుంటారు, అంత నవ్వుకుంటారు, అంత బాధపడతారు, అంత అర్థం చేసుకుంటా. పండగనైతే అయిపోయి చేసాంలేండి, అన్నీ కలిస్తేనే జీవితం అన్నట్టు. ఇలా అయితే ఊరేగిచ్చేశారు. ఈయనకు తెల్లవారుదులు నేనైతే జాగారం ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తాగేసి తెల్ల పంచి కట్టుకున్నాడు. ఇంకా అది కొత్త చక్క వేసినాడు, పొల్లేస్తాడు. పొల్లేసేది కాక తాపే వాళ్ళు కూడా అట్లనే తాపేస్తారు, కావాలని బయసనం కావాలని చెప్పేసి బెయ్యి ఏముందిలే తాగు ఏముందిలే అని చెప్పి ఇది చేస్తారు. ఈయన దగ్గర ఉంటే కూడా ఇంకా అందరికి తాపేస్తాడు. ఈయన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంది, కానీ బయట చెప్పకుండా నటిస్తూ ఉన్నాడు. ఫోన్పే చూపిమంటే ఫోన్ పని చేయలే, అది హ్యాక్ అయిపోయింది, ఏదేదో నటిస్తూ ఉన్నాడు అనమాట. నాకు తెలియకుండా శనక్కాయలు అమ్మినాడంట. ఇంకా గొడవలు అవుతాయి అని చెప్పి నేను గమ్మగున్నాను. చూద్దాం ఎన్ని రోజులు తాగుతాడో, ఎన్ని రోజులు అందరికి తాపుతాడనేసి వెయిట్ చేస్తూ ఉండా నేను.